గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈస్ బీసన్. ఆర్డిటి స్కూల్ ఆఫ్ నర్సింగ్ బత్తలపల్లిలో చదువుతున్నాను. ఆర్డిటి నా కాలేజ్లో నాకు సీట్ రావడం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇంత మంచి కాలేజ్, ఈ హాస్పిటల్లో సీట్ రావడం, ఇక్కడ క్లినికల్ ఎక్స్పీరియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఎవరైనా కానీ మాకు పేషెంట్స్ చెప్పిస్తున్నారు. అలాగే ఆర్డిటి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది వికలాంగులకు. అలాగే వైద్య సంస్థ పరంగా చూసుకుంటే ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఫ్రీ అయ్యి ఇచ్చిన తర్వాత నుంచి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నారు. అలాగే గ్రామీణ ప్రకారం చూసుకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా ఆడిట్ ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళి ఇంకా మంచిగా ఉండాలి. ఈ ఆడిట్ 2021 వరకు బాగుంది, కానీ ఇప్పుడు సమస్య వల్ల చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఫండ్స్ రావడం వల్ల, నారా లోకేష్ గారు స్పందించడం వల్ల ఇప్పటి నుంచి ఆడిట్ చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మంచి ఫెసిలిటీస్, మంచి హెల్త్, అలాగే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆడిట్ వల్ల చాలా మంది పిల్లలు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నారు, ఎస్పెషల్గా ఎడ్యుకేషన్ మ్యాటర్లో. ఈ అనంతపూర్ డిస్టిక్లో చూసుకుంటే ఇంతకంటే బెస్ట్ కాలేజ్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఎన్ని కాలేజెస్ తిరిగాను కానీ ఇంత మంచి కాలేజ్ నాకు దొరకలేదు. థ్యాంక్ యూ ఆర్డిటి అండ్ నారా లోకేష్ సార్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఆర్డిటి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో నేను జిఎన్ఎం చదువుతున్నాను. నాకు ఫెసిలిటీస్ బాగున్నాయి. అట్లే వేరే కాలేజెస్ కన్నా ఇక్కడ బాగుందని, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ, పేషెంట్స్కి కేర్ ఇవ్వడం కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ 2021 నుంచి ఆర్డిటికి ఫండ్స్ రాలేదని చాలా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్, కొద్దిమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నారా లోకేష్ గారు గవర్నమెంట్తో మాట్లాడి ఫండ్స్ ఇప్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా పేరు సుమిత్ర. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. నమస్తే సార్, నా పేరు శ్రీదేవి. నేను ఆర్డిటి సంస్థలో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి ఆరోగ్యము, తర్వాత ఎడ్యుకేషను, మరియు అదేవిధంగా పేదలకు, అవసరంలో ఉన్న వారికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి. అందులో భాగంగానే ఇటువంటి చిన్నారులకు, వికలాంగుల పిల్లలు ఉన్నారు. ఇక్కడ మెదడు పక్షవాతం పిల్లలు, తర్వాత ఆటిజం పిల్లలు, తర్వాత బుద్ధిమాంద్యత పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలకి 2021 సంవత్సరం నుంచి నిధులు రాకపోయేసరికి చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఉండేవాళ్ళు ఈ స్కూల్స్ లేకపోతే. అలాంటి పరిస్థితుల్లో మనకి నారా లోకేష్ గారు మనకి నిధులు వచ్చేటట్లు ప్రయత్నం చేసి మాకు నిధులు వచ్చేటట్లు చేసినందుకు నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి స్కూల్స్ లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఈ పిల్లలను చూసుకోవడానికి, వారి సంరక్షణ కోసం చాలా కష్టపడేవారు. వాళ్ళ పనులకు వెళ్లకుండా ఈ పిల్లలకే ఉండాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో మరియు ఇక్కడ ఈ స్కూల్స్ వల్ల వీరు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా ఇక్కడ అభివృద్ధి చెందుతారు. అందుకోసం ఇలాంటి పిల్లలకు నారా లోకేష్ గారు ఎంతో ప్రాణం ఇచ్చినట్టు, లేకపోతే వాళ్ళు ప్రాణం లేనట్టే లెక్క ఇలాంటి స్కూళ్ళు లేకపోతే. అందుకోసం మా కోసము, ఇలాంటి పిల్లల కోసము ఆయన మరియు నిధులు వచ్చేటట్లు చేసినందుకు, ప్రభుత్వంతో మాట్లాడి నిధులు వచ్చేటట్లు చేసినందుకు నారా లోకేష్ గారికి చాలా చాలా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఆర్డిటి సంస్థ పేదలకు ఎంతో సహాయం చేసినది. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి వారు అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా సహాయం చేసింది, గృహ నిర్మాణం చేసింది, మరియు రైతులకు అదేవిధంగా డ్రిప్స్ ఇచ్చి, తర్వాత వారికి చెట్లను పర్యావరణ చేయడానికి చెక్ డ్యామ్లను కట్టించింది. అదేవిధంగా మహిళలకు అన్ని రకాలుగా స్వతంత్రంగా వారు పొదుపును కట్టుకొని వారు సొంతంగా జీవించడానికి, సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతకడానికి ఆర్డిటి సంస్థ ఎన్నో అవకాశాలను కల్పించినది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వికలాంగులకు అన్ని రంగాలుగా వాళ్ళకి, వికలాంగులకు మరియు పిల్లలకి అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ మరియు హెల్త్, వారు వికలాంగుల డెవలప్మెంట్ కోసం సర్జరీలు చేసినారు. తర్వాత వాళ్ళు స్వతంత్రంగా వాకబుల్గా వాళ్ళు వెళ్ళడానికి అన్ని సదుపాయాలు కల్పించినారు. అందులో వారు ఎడ్యుకేషన్ కూడా వారికి ఎంతో సహాయపడి వారు అన్ని రంగాల్లో ముందు వెళ్ళడానికి ప్రారంభించడం ఆర్డిటి సంస్థ సహాయించింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు గ్రామీణ ప్రాంతాల్లో చాలా వెనుకబడి వాళ్ళకి ఏ సహాయం లేకుండా ఉన్నప్పుడు ఆర్డిటి సంస్థ వారిని గుర్తించి, గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించి వారిని అసెస్మెంట్ చేసి ఇక్కడ మెదడు పక్షవాతం పిల్లలు మరియు ఆటిజం పిల్లలు ఇక్కడ మరియు బుద్ధిమాంద్యత పిల్లలు ఉన్నారు. వీరికి
ఇక్కడ ఆర్డిటి సంస్థ గుర్తించి వీరికి ప్రత్యేక విద్యను అందిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక విద్యను అందించడంతో పాటు ఫిజికల్ మేనేజ్మెంట్తో పరికరాలను ఉపయోగించి వారికి డెవలప్మెంటల్ డివైజెస్ ఉపయోగించి వారిని మంచి గుడ్ పొజిషన్లో పెట్టి వారికి ఫిజియోథెరపీ చేయిస్తూ అందులో స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ వారి పనులు వారు సొంతంగా చేసుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆర్డిటి సంస్థ ఇంత డెవలప్మెంట్ చేయడం, ఎంతోమంది పిల్లలు నడవలేని స్థితిలోంచి వచ్చి ఇక్కడ సొంతంగా వారి పనులు వాళ్ళు చేసుకొని నడవడం, వాళ్ళు సమాజంలో స్వతంత్రంగా జీవించడానికి సహాయపడింది. అంతేకాకుండా సమాజంలో ఏ విధంగా మెలగాలి అనే విధానంగా వాళ్ళను తయారు చేసి జీవితంలో వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి సహకరించింది సంస్థ. ఇలాంటి ఇంతమందికి ఇన్ని రకాలుగా ఆర్డిటి సంస్థ సేవలు అందిస్తూ ఉంది. అయితే 2021 నుంచి ఈ సంస్థకైతే విదేశీ నిధులు అయితే రావడం బంద్ అయిపోయాయి. ఇప్పుడు అది గమనించినటువంటి నారా లోకేష్ గారు కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో, అమిత్ షా గారితో, అలాగే మోదీ గారితో, వీరందరితో మాట్లాడి ఆర్డిటి సంస్థకి విదేశాల నుంచి నిధులు వచ్చేలాగా వారిని ఒప్పించి అనుమతులు అయితే తీసుకురావడం జరిగింది. ఏమనిపిస్తుంది మీకు ఇదంతా? ఇది మాత్రం నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి పిల్లలు చాలా ఇంకా వారికి జీవితమే ఉండేది కాదు అనుకుంటా. ఆర్డిటి సంస్థ 2021 నుంచి నిధులు రాకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రత్యక్షంగా చూడగలిగినాము. కానీ అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి మాకు నిధులు వచ్చేటట్టు చేసి ఇలాంటి పిల్లలకి ఇంకా రాబోయే కాలంలో కూడా వారికి ఎంతో భవిష్యత్తునివ్వడానికి సహకరించారు. అందుకు లోకేష్ గారికి చాలా చాలా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ కుటుంబంలో కూడా చాలా సఫర్ అయ్యేవారు. ఇలాంటి స్కూల్స్ లేకపోతే వారు ఈ పిల్లల కోసమే ఒకరు ఉండి చూసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూలి వెళ్ళకోకుండా ఈ పిల్లల కోసమే ఉండకుండా ఇక్కడ రక్షణ ఉంటుంది. ఇలాంటిది వారికి ఎలా సహాయం చేస్తున్నారు వారి కుటుంబం తరఫున మరియు అందరి తరఫున నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.